బిగ్ బాస్ గుడ్ పోయింది. గుడ్డు పోయిందా? గుడ్డు పోయిందా? గుడ్డు పోయిందా? వాడు సినిమాలో అంటాడు కదా. అది కాదు నన్ను వరల్డ్ మా పీపుల్. రాము ప్రియా ఒకటి తప్పండి, అర్థమైందా? ఒక్కటి తీసుకుంది. మీరు నిజం చెప్పండి రా, నన్ను ప్రాంక్ ఎందుకు చూస్తాను ఇందులో 4 eggs ఆయన ఉడకబెట్టారు 3 ఇంకోటి ప్రియా ఏమంటే టీ లేదన్నప్పుడు ఎందుకు ఇస్తున్నాం మనం టీ? రామ్ మెడికల్. ఇప్పుడు వేరే వాళ్ళందరికీ కాఫీ కాఫీ అంటే లేదు ఆల్రెడీ ఫ్లోరార్ కాఫీ. మరి నెక్స్ట్ నో సింపుల్ అబ్బా, నార్మల్ టీ కాఫీ ఇవ్వే ఛాన్స్ లేదు. పర్పసెస్ కి ఇస్తున్నాం. ఎక్స్ట్రీమ్ హెల్త్ పర్పస్ కూడా ఇట్లాంటివి వద్దు. సింపుల్ చెప్తున్నా కదా, అందరూ వచ్చి సేమ్ రీజన్ చెప్తారు. ఎవరు గుడ్డు తిన్నారు? ఎప్పుడు నేను గుర్తు తెచ్చుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను కానీ రావట్లేదు. మేము ఓడిపోయింది బిగ్ బాస్. ఒక్క మాట చెప్తాను, యాక్చువల్లీ నేను రోజుకి ఒకసారి తింటా. అది నా 2 గుడ్డులు ఒక గుడ్డు. ఇతను తింటే తిన్నారు పర్లేదు. చికెన్ లేకుంటే పర్లేదు. నేను ఈ పూట ఫస్ట్ ఉంటా ఇంకా నేను తిన్నాను. అవునా? ఓకే గైస్, అవుట్ హౌస్ వాళ్ళు ఇంట్లోకి నాట్ అలౌడ్. గుడ్డు బాత్రూంలోకి వెళ్తున్నావు కదా. చేసిన తప్పుని అందరినీ మీరు జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే అందరికి యునానిమస్ ఒక రూల్ పెట్టినప్పుడు అడగండి. మరి మీరు ఎవరు చేసిందో చెప్పండి. అది కరెక్ట్ కాదు. అబ్సల్యూట్లీ మేము రెగ్యులర్ గా వస్తున్నాము. సింపుల్ అన్న సింపుల్. మాకు నీకు నీడ్ అయినా కూడా నీకు నీడ్ ఏంటి? ఏం నీడ్ నీకు? ప్లేట్ కడుక్కోవాలి, ఏముంది? ఏంటి ఫిగర్ అవుట్ చేసుకోండి. మీరు ఇంకా బిగ్ బాస్ ని అడుక్కోండి. లోపల అలౌ చేసినప్పుడు మీరు ఇవన్నీ చేస్తుంటే మీరు కూడా కొంచెం చూడాలి కదా. సింపుల్. పర్మిషన్ లేదు, నా సైడ్ అయితే పర్మిషన్ లేదు. నేను సింపుల్ చెప్తున్నా. మాకు 1 సస్పెక్ట్ దొరికారు. కోసం ఒక సస్పెక్ట్ నవ్వుతున్నారు తను బాగా. ఏది దానిలో ఇక్కడ నోడలో నీకు బయట ఉంది కదా, ట్యాప్ ఉంది కదా, కనుక్కోండి. మరి ఎవరికి అడగండి. యాక్సెప్ట్ చేసిండ్రా? యాక్సెప్ట్ చేసిండ్రా? ఇప్పుడు నువ్వు చూసినా సార్ మీకు చూసి నేను ఎగ్గు లేపాడు. ఇంతసేపు అని చెప్పలేదు. ఎందుకు మధ్యాహ్నం 12:15 సంజయ్ గారు ఎగ్గు తీశారు, వెళ్ళిపోయారు. వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. గుడ్డు తిన్నారా అంటే తినలేదు, దాచిపెట్టింది కాబట్టి. లేదు, గుడ్డు దాంట్లోంచి తీరేవే చాలా గుడ్డు. నాకు గుడ్డు ఎందుకు ఎంత గుడ్డు చూడు, ఎంత గుడ్డు, ఎంత అమాయకంగా ఉంటాను, ఎంత స్వీట్ ఉంటాను చూడు. మీ జుట్టు కోమ్ చేసి నాకు మిమ్మల్ని చూస్తుంటే ఆ డీజే పిల్లు సినిమాలో రాధికాయ గుర్తుపడుతుంది. గుడ్డు ఎవరు తిన్నారు అని అంటే మాకు తెలియదు అన్నట్టే కదా. అది మీరు చెప్పాలి కదా. ఓకే ఇది నాకు చెప్పారండి అలాగే నువ్వు చెప్తే అక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది ప్రూవ్ చేసుకోవాలి. పోయిందని అడుగుతున్నా. క్వశ్చన్ అది పోయిందని అడుగుతుంది. స్టార్టింగ్ లో చెప్పేస్తే ఇల్లు మొత్తం క్యాన్సర్ ఉండదని చెప్పి నాకు మన వరకు వచ్చినాక అప్పుడు నేను నిజం బయటకు వచ్చారని చెప్పేది అంతే. మీరు రాముకి ఊరికే చెప్పారా అని అడిగితే ఇప్పుడు మీరేమన్నారు? అవును చెప్పాను అని అన్నారు. ఎవరు తిన్నారో ఏమో అని అడిగింది. మీరు డిస్కసింగ్ తను నువ్వే పోరా నేనే అని ఊరికే చెప్పాను. అనుకుంటే అనుకోపో అని చెప్పాను, కానీ నిజంగా నేనే తీసుకున్నాను అంటున్నాడు. మీరైతే తీసుకోలేదు? లేదు. ప్రామిస్? ఎస్. మీరు అదైనా గట్టిగా చెప్పండి, నేను తీసుకున్నానంటే ఓకే యాక్సెప్ట్ చేసేసి. గట్టిగా చెప్తే ఫైట్స్ అవుతాయి. నవ్వి ఏం నడుస్తుందో నడవండి. హరీష్ గారు గుడ్డు పోయిందంట. హరీష్ గారు వచ్చి చెప్పాడు, మీరు బై ఛాన్స్ తిన్నారంటే నా గుడ్డు పోయింది పర్లేదండి అని చెప్పాడు. అంటే ఒకళ్ళు ఎగ్ గురించి వాళ్ళు ఎవరిని లోపల రానివని చెప్పి అంటున్నారు. మీరు చేస్తున్న మీకు ఏంటంటే ఏదన్నా వస్తే ఒక మాట నవ్వేసి ఒక వెళ్ళిపోతున్నారు, మీ పని మీరు చూసుకున్నారు తప్ప ఇప్పుడు మీ వల్ల లోపలికి అవ్వని రానివ్వని చెప్పంటున్నారు. మీరు తిన్న ఎగ్ గురించి మొత్తం ప్రాబ్లం అవుతుంది. ఆయన గట్టి మాట్లాడాల్సి వస్తుంది, ఈయన మాట్లాడాల్సి వస్తుంది, ఆయన సమాధానం చెప్పాల్సి వస్తుంది. హరీష్ గారు ఎగ్గు హరీష్ గారు చెప్పారు. ఒక హరీష్ గారికి కాదు